వందనాలు. పాషం కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పబోయేది ఏంటంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 30 వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30 వచనం. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తలను వంచి ఆత్మను అప్పగించింది. దీనిలో మెయిన్ పాయింట్ ఏంటంటే సమాప్తం. సమాప్తం అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్గా మన టీచర్ ఉన్నారు, వర్క్ ఇస్తారు, పూర్తి చేసేసామనుకో దాన్ని సమాప్తం అంటాం. రాయలేదనుకో అంటే పూర్తి కాలేదని అర్థం తెలుగులో. ఇప్పుడు మనం కూడా అంటే దేవుడు మా మా దేవుడు మనం బాధ్యత ఇచ్చే ఈ చిన్న ప్రార్థన స్థుతి స్తోత్రం మహాపజని స్థితిలి స్తోత్రం రావా. జ్ఞాపం చేసుకుని రావా. అయ్యా కూడా మీ అందరూ జ్ఞాపం చేసుకుని రావా. ఏడో మాట చెప్పేటప్పుడు జ్ఞాపం చేసుకుని రాయి. ఎవరు చెప్పినా జ్ఞాపం చేసుకుని రాయి. చిన్న చేసి వచ్చినామని అడిగిన ఆమె